ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నాడు అన్న ఎన్టీఆర్ హయాంలో ఉన్న 35 రూపాయలతో మొదలైన వృద్ధాప్య పెన్షన్ను గత 2019కి చంద్రబాబు నాయుడు 2,000 రూపాయలు చేస్తే గత ప్రభుత్వం 5 ఏళ్లలో దశల వారీగా 1,000 రూపాయలు పెంచి 3,000 రూపాయలు చేసిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హయాంలో సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా 1,000 రూపాయలు పెంచడం పెన్షన్దారుల అదృష్టమని విజయనగరం ఎమ్మెల్యే ఆదిత్య అన్నారు. అనుకున్న ప్రకారం ఉదయం 6 గంటలకే 42వ డివిజన్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం ఎమ్మెల్యే ఆదిత్య విజయలక్ష్మి గజపతిరాజు లబ్ధిదారులకు బకాయిలతో కలిపి 7,000ను ప్రభుత్వం పంపిణీ చేయడం ముదాహమని అన్నారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తెలుగు మహిళా నేత అనురాధ బేగం, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. మొట్టమొదటిగా రాజ్యాంగం రచించినాక నందమూరి తారక రామారావు గారు వెల్ఫేర్ అనేది మొత్తం భారతదేశంలోనే మొదలుపెట్టారు. అలాగే వారి ఆశయాలు ముందుకు తీసుకువెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిసారి పెన్షన్ని రివ్యూ చేస్తా అది ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. అలాగే అన్ని విధాలుగా మనం వెల్ఫేర్ కోసం, పబ్లిక్ కోసం ఎన్నో చేసాం. తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినప్పుడు గూడు గూడు గుడ్డ అనే నినాదంతో మొదలుపెట్టారు. అంటే పేద ప్రజలు, అందరి ప్రజలకి గౌరవంగా బతకటానికి ఒక అవకాశం ఉండాలని, అందరికీ భోజనం ఉండాలని, అందరికీ ఒక ఇల్లు ఉండాలని, అందరికీ గౌరవమైన బట్టలు ఉండాలనే ఉద్దేశంతో ఈ పార్టీ మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్ళారు. వెల్ఫేర్ అనేది ఎంతో బాగా ముందుకు తీసుకెళ్ళారు. అయితే ఆ రోజుల్లో మొట్టమొదటిసారి పెన్షన్ మొదలుపెట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు 35 రూపీస్తో వారు మొదలుపెట్టారు. ఆ రోజుల్లో 35 రూపీస్ అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే నాకు ఒకరు చెప్పారు కూడా, ఆ రోజుల్లో 35 రూపీస్ అంటే మనకి ఎన్నో సరుకులు అన్నీ వచ్చేసాయి. ఈరోజు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి వచ్చినప్పుడు ఇది రివ్యూ చేస్తా నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు పెన్షన్ మనం 4,000 రూపాయలుకి పెంచాం. అయితే ఎలక్షన్ ప్రామిసెస్లో ఏప్రిల్ నెల నుంచి ఇస్తున్నాం కాబట్టి ఈ ఒక్క నెల ప్రత్యేకంగా 7,000 రూపాయలు అనేది ఏప్రిల్ నెల నుంచి రావటం జరిగింది. అయితే ఈ ఒక్క నెలకి 7,000 రూపాయలు ఒకటేసారి వాళ్ళకి వచ్చింది. కానీ పెన్షన్స్ అయితే మన విజయనగరంలో 23,303 పెన్షన్స్ మనం ఇస్తున్నాం. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు 6 గంటలకి మొదలుపెట్టి ఈరోజే పూర్తి చేయాల్సిన ప్రయత్నం అందరూ చేయాలని ఒక ఆదేశం ఇచ్చారు. ఎవరికైతే మిగులుతాదో రేపు అది కంటిన్యూ చేస్తారు. ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు పెన్షన్ ఇస్తారు. అలాగే ఎంప్లాయీసే పెన్షన్ ఇస్తారు. ఏదైనా ప్రాబ్లం జరిగితే దీంట్లో నాకు తెలియపరచాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందరూ ఈ పెన్షన్స్తో సుఖంగా, సంతోషంగా వాళ్ళ జీవితాలు గడపగలుగుతారని కోరుతూ సెలవు తీసుకుంటాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.